ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, మేము బోట్లో వచ్చామని హెల్పెంటకు. బోట్ దిగిన తర్వాత మనకి ఇట్లా ట్రైన్ ఉంటుంది, ట్రైన్లో ఎక్కి వెళ్ళాలి. చిన్న ట్రైన్ ఇది, అందులో మేము కూర్చుండి ఇప్పుడు వెళ్తామండి. చాలామంది ఉంటారు వాళ్ళు, హెల్పెంట నుంచి అక్కడ గుట్ట నుంచి వచ్చిన వాళ్ళు, హెల్పెంట గుహల కంచెలు వచ్చిన వాళ్ళు. తర్వాత మేము ఇక్కడ నుంచి అంటే ఎంతమంది ఎక్కుతారో అంతమంది ఎక్కుతారు ఆ ట్రైన్. అంటే చాలామంది వస్తారు టూరిస్టులు అయితే. మొత్తం ఇన్నైతే హెల్పెంట వచ్చేసాము. మీకు షాప్స్ కూడా చూపెడతాను. అయితే మొత్తం ఈ గుట్టపైకి ఎక్కాలి, స్టెప్స్ ఉంటాయి. మొత్తం షాప్స్ అయితే చాలా ఉంటాయి పైన, లేడీస్కి సంబంధించినవి కానీ పిల్లల బొమ్మలు ఆడుకునేటివి కానీ చాలా ఉంటాయి పైన. మనం స్టెప్స్ ఎక్కిన కొద్దీ అటు సైడ్ స్టెప్ సైడు రెండు సైడ్లో మనకు షాపులు కనిపిస్తూ ఉంటాయి. ప్రైజెస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా, అందుకోసం ఎక్కువ ఉంటాయి మనకు. ఇక్కడికి రావాలంటే మనం గేట్ ఆఫ్ ఇండియాలో మనం 260 రూపాయలు ఒక్క మనిషికి టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని బోట్లో ఎక్కాలి. బోట్లో ఎక్కొచ్చిన తర్వాత మనకు ట్రైన్ ఉంటుంది, ట్రైన్ టికెట్ కూడా తీసుకోవాలి. ట్రైన్ టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చిన చిన్న ట్రైన్, ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ స్టెప్స్ దాకా రావాలి. స్టెప్స్ ఎక్కిన కొద్ది మనకు మొత్తం షాప్సే కనిపిస్తాయి. మనకు పైదాకా షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ జ్యువెలరీకి సంబంధించినవి కానీ మొత్తం మనకు ఇక్కడ ఈ హెల్పెంట మనం కొండ ఎక్కిన కొద్దీ మనకు స్టెప్స్ ఉంటాయి. పోయిన కొద్దీ మనకు అవన్నీ మనకు షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. రేట్లు మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటాయి. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇక లో బడ్జెట్లో ఇట్లా వస్తే మాత్రం ఇలాంటి షాపింగ్ మాత్రం ఏం చేయొద్దు. చిన్న చిన్న ఇక్కడ ఏమైనా గుర్తింపు మనకు ఉండాలనుకుంటే చిన్న ఏమైనా వస్తువులు తీసుకోవాలి అంతే. అయితే ఇంకా మనం పైకి ఎక్కాలి. ఇవరకు కొండ మధ్యలో వరకు మేము వచ్చినాం, ఇంకా మనం కొంచెం పైకి ఎక్కాలి. హోటల్స్ కూడా ఉంటాయి మనకు, హోటల్స్ కూడా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ హోటల్ ఉంది, హెల్పెంట ఫారెస్ట్ క్యాంటీన్ అని రాస్తుంది ఇక్కడ. ఇది కూడా మనకు కనిపిస్తుంది కదండి. మనకు ముందుగా హోటల్స్ తీయలేదండి, చిన్న హోటల్స్ కూడా ఉంటాయి. వడపావులు దొరుకుతాయి, అన్ని ముంబై స్పెషల్ వడపావులు, ఇడ్లీలు, వడలు అన్నీ దొరుకుతాయండి. జ్యూసులు కూడా దొరుకుతాయి ఇక్కడ. దుకాణాలు అయితే చాలా ఉంటాయండి. చూడండి, రకరకాల వస్తువులు ఉంటాయి, శంఖాలు ఉంటాయి, టీవీల పైన పెట్టుకునేటివి కూడా ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, చాలా పెద్దవి శంఖాలు, ఇవి రకరకాలు ఉన్నాయి, చాలా పెద్దవిగా ఉన్నాయి. కాస్ట్ కూడా బాగానే చెప్తారు వీటికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది నడరవని వాళ్ళు ఉంటే అందులో కూర్చుండే పెట్టుకొని తీసుకెళ్తారు డబ్బులు కడితే. చూడండి, ఇంకా మనకి ఇక్కడ జ్యువెలరీ కూడా ఉంది, మెడలో వేసుకునే వాళ్ళ లేడీస్కి సంబంధించినవి చాలా బాగుంటాయి. అవన్నీ ఇప్పుడు స్టోన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇవేమో టీవీల పైన స్టైలిష్గా ఉంటాయి. పెద్ద గడియారాలు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా మన ఫోటో ఫ్రేమ్స్, బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి, ఇవన్నీ అమ్ముతారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చూడండి, బుద్ధుని కానీ శంకరుని, వినాయకుని చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ముత్యాలతో చేసినవి కూడా ఉంటాయి, లేడీస్కి సంబంధించినవి చూడండి ఫ్రెండ్స్. చాలా షాప్స్ ఉంటాయి, నాకు దొరకంది అంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి. ఇవి చూడండి, అయితే నాకు తెలిసి అయితే సముద్రం స్టోన్స్ అనుకుంటున్నాను నేనైతే. మీకు తెలిస్తే ఇట్లా కామెంట్ చేయండి. చాలా రకరకాలుగా కలర్లు ఉన్నాయి, స్టోన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. అక్కడైతే నాకు కలర్స్ అయితే చాలా నచ్చినాయి నాకు, కానీ కొందామంటే మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి అవి మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి, షాప్స్ కూడా ఉన్నాయండి చూడండి. నెక్స్ట్ మనకు ఇది పెద్ద జ్యువెలర్ అండి, ఇవైతే చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. మేమైతే అడిగి చూసినాం, చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి ఇవి మాత్రం. మొత్తం నిన్నైతే పైకి వచ్చేసినాం, చాలా మెట్లు ఉంటాయి. ఇలాగే పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క జాగాలు ఒక్కొక్కటి ఉంటాయి, అవన్నీ వీడియో రూపంగా మీకు పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, చాలా పెద్ద గుట్ట ఇది. ఇట్లా లోపల సొరంగాలు దవ్వి పెద్ద గుహలు ఎక్కువ ఉంటాయి. దాని లోపల ఏముందన్నది మీకు చూపెడతాను. చాలా రోజుల క్రితం చేసినవి ఇవి, అప్పుడు ఎలా చేశారో తెలియదు కానీ ఇంత పెద్ద గుట్టనే దవ్వి బండలతోనే సేమ్ ఇట్లా పిల్లర్స్ వేశారు చూడండి ఎట్లుందో. చాలా పెద్దగా ఉంటుంది లోపల కూడా, మొత్తం గుట్ట కింద మొత్తం ఇట్లా సొరంగం చేసి ఇట్లా తయారు చేశారు అప్పటి వాళ్ళు. లోపల మనకు హిందూ దేవుళ్ళు ఉంటాయండి చూడండి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం స్టోన్తోనే పెద్ద బండ, మొత్తం బండకే చెక్కారు, ఇట్లా చాలా మంచిగా చెక్కారు చూడండి. బ్రహ్మదేవుడు, మన దేవునికి సంబంధించిన అన్నీ ఉంటాయి
చూడండి ఎంత పెద్ద రాయితో ఇట్లా చెక్కారంటే చాలా పెద్ద మస్తు అంటే మంచిగా చెక్కారు మన దేవుళ్ళు అయితే చూసారు కదా. నెక్స్ట్ వచ్చి మన గణపతి చూడండి, ఇది కూడా పెద్ద బండకి ఇట్లా చెక్కారు గణపతి దేవుడిని. తర్వాత మనకు శివలింగం కూడా చాలా పెద్ద ఉంటుంది, అక్కడ దగ్గర నుంచి చూస్తే మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది శివలింగం. చూడండి చూశారు కదా ఎలిపెంట గుహలు. ఈ ఎలిపెంట పెద్ద గుట్టల పైకి వచ్చానండి. ఈ గుట్ట పైన నుంచి చూస్తే చుట్టూ సముద్రం ఉంటుంది, మంచి వ్యూ ఉంటుంది, చూడడానికైతే మస్తు అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.